ఈ నెల 31న జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ కానుంది. ఇక జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో మేయర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ప్రస్తుతం పాలకవర్గానికి ఇదే చివరి మీటింగ్ కానుంది. జీహెచ్ఎంసీ 2026-27 బడ్జెట్ ఆమోదం తెలిపేందుకు కౌన్సిల్ భేటీ కానుంది. జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో 11,460 కోట్లతో మెగా బడ్జెట్ తయారు చేశారు. గతంలో 9,200 కోట్లు కాగా బడ్జెట్ ఉన్నట్లు బల్దియా అధికారులు అయితే తెలిపారు. ఇక కొత్తగా విలీనమైన 27 మున్సిపల్ కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు 2,260 కోట్ల బడ్జెట్ నిర్ణయించారు. ఇక 12 జోన్లు, 60 సర్కిల్స్, 300 వార్డులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేశారు. వచ్చే నెల 10తో ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి పదవి కాలం ముగియనుంది. మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రెస్క్యూ టీమ్స్, రోప్ టీమ్స్ రిహార్సల్స్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ ను ఎక్కడికక్కడ పంపించేస్తున్నారు. మేడారం జాతర సందర్భంగా పోలీసుల రిహార్సల్ పైన మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. సారలమ్మకు సంబంధించినటువంటి అమ్మవారు గద్దెపైకి తీసుకొస్తారు కన్నెపల్లి నుంచి. ఆ సమయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, సేమ్ టైంలో సమ్మక్కకు సంబంధించినటువంటి ఆగమనం కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా పోలీస్ శాఖకు సంబంధించి 3 అంచెల భద్రతతో ఉంటుంది. ఆదివాసీలకు సంబంధించినటువంటి తుడుందెబ్బ బందోబస్తు ఉంటుంది. తర్వాత అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా చేస్తున్నారు. అనేక సందర్భాలలో పోలీస్ అధికారులు గతంలో జాతరలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా దీంట్లో నిమగ్నం అవుతున్నారు. చూడొచ్చు, మొత్తం ఇది అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధమైనటువంటిది కనిపిస్తుంది. మొత్తంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్పెషల్ పార్టీ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి తుడుందెబ్బ కావచ్చు, అట్లా వీళ్ళంతా కూడా ఈ అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చే దాంట్లో విధులు నిర్వహిస్తారు. దీనికి కోసం అయితే వేల మంది పోలీసులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం మేడారం అందులో అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఎలాంటి వాతావరణం ఉంటుంది, తర్వాత భక్తులు ఏ విధంగా క్రౌడ్ ఉంటుంది, ఆ క్రౌడ్ను కంట్రోల్ చేయడం కావచ్చు, తర్వాత వాటన్నిటికి సంబంధించినటువంటి రిహార్సల్స్లో అయితే ఉన్నారని చెప్పవచ్చు. గతంలో జాతరలో పాల్గొన్న పోలీసు అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ ఈసారి అన్న మీరు చాలాసార్లు జాతరలో పాల్గొన్నారు, ఇది ఎన్నో జాతర మీకు? మొదటగా మేడారంకి వచ్చే భక్తులందరికీ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ భాగ్యం కలిగినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. నేను 1990 నుంచి నేను చేస్తున్నాను. అమ్మవారిని తీసుకొచ్చేది 2014 నుంచి అమ్మవారిని తీసుకొచ్చే బాధ్యత దాంట్లో నేను ఉన్నాను. సో 2014 నుంచి అంటే ఇప్పుడు 6వది అమ్మవారిని తీసుకొచ్చేది. సో ఈ భద్రతకు సంబంధించి అంటే సారలమ్మకు తీసుకొచ్చేటప్పుడు కన్నెపల్లి దగ్గర నుంచి ఎట్లా ఉంటుంది, తర్వాత సమ్మక్కకు తీసుకొచ్చే సందర్భంలో ఏ విధంగా ఉంటుంది, ఈ పార్టీస్ అంతా కూడా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఏ వింగ్లు ఇందులో పాల్గొంటాయి? మొత్తము జిల్లా స్పెషల్ పార్టీస్ ఒక 250 ఉన్నారు. వీళ్ళు కాకుండా తర్వాత క్లియరెన్స్ పార్టీస్ బయట నుండి వచ్చిన వాళ్ళు ఒక 300 ఉన్నారు. టోటల్గా అప్రాక్సిమేట్గా 650 to 700 ఉన్నారు. వీళ్ళందరూ క్లియరెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఉంటారు, తర్వాత రోప్ పార్టీస్ ఉంటారు. సో ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చేటంలో చాలా క్రౌడ్ ఉంటుంది. చాలా చోట్ల అమ్మవారు వచ్చే ముందు ముగ్గులు వేయడం కావచ్చు, లేదా రకరకాల కోడి కావచ్చు, మేకలు సమర్పించడం, తర్వాత మద్యాన్ని అడబెట్టడం, తర్వాత అసలు క్రౌడ్ ఇసుకేస్తే రాలన్నంత క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ని ఎట్లా కంట్రోల్ చేసి ఎక్కడ డిస్టర్బ్ లేకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆ టైంలో భక్తుల ఎట్లా ఉంటారు అసలు వాళ్ళు? భక్తుల మనోభావాలు గౌరవించాలి, పూజారులను వాళ్ళ శాంక్టిటీ ప్రిజర్వ్ చేయాలి, వాళ్ళని శాంక్టిటీ ప్రిజర్వ్ చేస్తూ భక్తుల మనోభావాలు గౌరవిస్తూ అమ్మవారిని గద్దె మీదకి సేఫ్గా తీసుకురావడానికి కొరకే ఇదంతా కసరత్తు. 3 అంచెల భద్రత సంబంధించినటువంటి అంతా కూడా పోలీస్ విభాగాలంతా కూడా పాల్గొంటున్నాయి. మొత్తం 4 అంచెల భద్రత ఉంటుంది. అయితే రోప్ పార్టీకి సంబంధించి 2 రోప్ పార్టీస్ ఉంటాయి. సేమ్ టైంలో ముందున్నటువంటి పోలీస్ అధికారులంతా కూడా షూ కానీ అట్లాంటివి వేసుకుంటారు. వాళ్ళు ఆదివాసీ సాంప్రదాయం అవన్నీతో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పూజార్లకు
కనీసం టచ్ కాకుండా ఉండడం, సేమ్ టైంలో వచ్చినటువంటి క్రౌడ్ను కంట్రోల్ చేస్తూ అమ్మవార్లను ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ సాంప్రదాయాలను వాటన్నిటిని కూడా గౌరవిస్తూ మళ్ళీ గద్దెలపైకి తీసుకురావాలి. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో లక్షలాది మంది భక్తులు కూడా అమ్మవారి వెంట వస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఆ మార్గంలో తీసుకొచ్చే సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా జరగకూడదు. అందుకోసమే ఇంత భద్రత కల్పిస్తారు. ఇప్పుడు ఇట్లా వచ్చే వాళ్ళకు పార్టీస్లలో ఇప్పుడు రిహార్సల్స్ చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వాళ్ళకు ఎట్లాంటి సూచనలు చేస్తుంటారు, రేపు ఇదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అమ్మవార్లు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు విధులు నిర్వహించాలా? రేపు అమ్మవార్లు ఏ విధంగా చేస్తారో అదే సేమ్ ప్రాక్టీస్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్లో రేపు ఎలాంటి చేంజెస్ ఉండవు. దీంట్లో అంటే డిఫరెంట్ జిల్లాల నుండి వస్తారు కాబట్టి ఈ స్పెషల్ పార్టీకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్లేసులు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అదే ప్లేస్లో ఉండి వాళ్ళు అంటే కంటిన్యూ అవుతారు. సో ఒక్కొక్క రో పార్టీకి ఎంతమంది పాల్గొంటారు? తర్వాత ఈ 4 అంచెల భద్రతలలో ముందు వచ్చే పార్టీ ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఎట్లాంటి విధులు నిర్వహించాలి? సెకండ్ పార్ట్ ఎట్లా ఉంటుంది? థర్డ్ పార్టీకి సంబంధించి ఎలా ఉంటుంది? ఫైనల్గా అమ్మవార్ల చుట్టూ ఉండేవాళ్ళు, తర్వాత తుడుం దెబ్బకు సంబంధించినటువంటి వాళ్ళ వింగు కూడా ఉంటుంది. ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటారు? ఇప్పుడు ఫస్ట్ అమ్మవారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ విలేజ్ నుండి వాళ్ళ యూత్ ఉంటుంది. యూత్ ఒక వలయంగా ఏర్పడతారు. తర్వాత రెండో వలయంగా పోలీసు తుడుం దెబ్బ కలిపి 2, 3 వలయంగా ఏర్పడతారు. ఏర్పడిన తర్వాత సెక్యూరిటీ అంటే వలయంగా ఏర్పడి పూజార్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందు తీసుకొచ్చడం జరుగుతుంది. అదే క్రమంలో ముందు ఉన్న పార్టీ మనకు క్లియరెన్స్ పార్టీ క్లియర్ చేస్తారు. సో మొత్తానికి ఈ జాతరలో పాల్గొనడం కావచ్చు, వచ్చే భక్తులకు అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? పబ్లిక్ అందరికి కోరేది ఏంటంటే ఎవరు దేవుని టచ్ చేయడానికి ట్రై చేస్తుంటారు రోపును, అది మనం వారు టచ్ చేయకుండా దూరం నుండి నమస్కారం పెట్టుకున్నా కూడా వారికి ఆ దీవెనలు వాళ్ళకు అందుతాయి. ప్రతి ఒక్కరు అంటే మీద పడి పిల్లలు వీళ్ళందరూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటాను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో కింద స్థాయి సిబ్బంది ఏ విధంగా పనిచేయాలి అనే దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. రేపు ఉదయమే ఈ పార్టీస్ అంతా కూడా కన్నెపల్లికి వెళ్తాయి. కన్నెపల్లి దగ్గర మొత్తం ఈ పార్టీస్ అంతా కూడా మోహరిస్తాయి. ఎందుకంటే ఆ గ్రామం మొత్తం కూడా రేపటి నుంచే అమ్మవార్ల ఆగమనం కోసం మొత్తం సిద్ధమవుతుంది. ప్రస్తుతం అయితే పోలీస్ శాఖ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో వాళ్ళ ఆచార వ్యవహారాలు కావచ్చు, పూజార్లకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే విధంగా ఈ మాక్ డ్రిల్ అన్ని కూడా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మలు జాతర ముందు ఊరట్టంలోని గుస్సాగూడెంలోని 20 కుటుంబాలకు చెందిన ఆదివాసీలు తాటికమ్మలు తెచ్చి పందిళ్లు వేశారు. మేకను బలిచ్చి చీరే సారెలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్న పెద్ద అందరూ కలిసికట్టుగా పోతరాజు జాతర నిర్వహించారు. ఇక 3 రోజులు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయం ప్రకారమే పూజలు చేస్తామని తెలిపారు పూజారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అశోక్ అందిస్తారు. సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు ఆదివాసీలు వివిధ రూపాలలో పండుగలు నిర్వహించుకుంటున్నారు. ఇక్కడ పోతరాజు జాతర నిర్వహించారు. ఆ జాతరకు ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళ కుటుంబ బంధువులను అందరినీ పిలుచుకొని ఈ పోతరాజు జాతర నిర్వహించారు. మనం ప్రస్తుతం మేడారంకు సమీపంలో ఉన్న హాప్స్గూడ గిరిజన తండాలో ఉన్నాం. ఈ తండాలో వీళ్ళు ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. ఈ పూజలకు తాటి ఆకులను తీసుకొచ్చి ఇక్కడ పందిర్లు వేసిన తర్వాత అక్కడ వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మొత్తం ఊరులో ఉన్న గ్రామ పెద్దలు పూజారులు అందరు కలిసి పూజలు నిర్వహించారు. ప్లస్ చూడొచ్చు ఆ పూజలు వారి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజులుగా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరులో వాళ్ళ ఆచార సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పూజలు నిర్వహించిన తర్వాత ఈ పూజారులకు అందరినీ ఛత్తీస్గఢ్ వివిధ ప్రాంతాల బంధువులను కూడా పిలుచుకొని ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ పూజా కార్యక్రమాలు చూడొచ్చు. ఇక్కడ చిలకలగుట్ట నుంచి కూడా కొన్ని వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఔషధ గుణాలు కలిగిన మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాత వీరి అందరు కలిసి ఒక పండుగ వాతావరణం నిర్వహిస్తుంటారు. ఇక్కడ పూజారు ఉన్నారు. ఆ పూజారి ఎట్లా నిర్వహిస్తారు చెప్పండి. మీరు ఈ పోతరాజు జాతర నిర్వహిస్తారు కదా, ఎట్లా నిర్వహిస్తారు? పోతరాజు జాతరకు మా ఊరు అందరూ మనం ఊరందరూ కలిసి ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి మేక పిల్ల కోడి పిల్ల
అంత బియ్యము, ఉప్పు, కారము, ఇపపు, సారా, కోడి పిల్లలు కోసుకుని మా పిల్లలు అస్సలు మంచి ఉండాలి, బతకాలి, వచ్చిన భక్తులు కాపాడాలి అని దేవునికి మొక్కుకున్న, అంత జరల జబ్బులు ఉన్నోనికి, పిచ్చి లేచేటోనికి అంత సాయం చేస్తానికి పోతరాజు దేవుడుకు, గంగ తల్లికు, పడగేదిరాజుకు, సమ్మక్కకు అందరూ కాల్పుకొని 2 ఏటకాలు ఇవ్వాలా. 2 ఏటాలు కోసినాం, 2 కోడి పుంజులు కోసినాం సార్. ఈ గూడెంలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది కలిసి ఉంటారు? అందరూ కలిసి ఒక 15 ఇల్లు ఉన్నది సార్. ఊరట్టంలో కొంత ఇల్లు ఉన్నది. వాళ్ళు దెబ్బగట్లోడైనా వాళ్ళు కొండ నుంచి వచ్చి తోడు దెబ్బగట్లోడు, పొడియాం లింగరాజు, గోవిందరాజు దేవునికి తీసుకొచ్చేటోడు కూడా ఇడికి వచ్చి మా కాడ మొక్కుంటాడు, మేము కూడా మొక్కుంటాము. సమ్మక్క జాతర సంబంధించింది. రేపు బుధవారం రోజులు గోవిందరాజు దేవుడు ఈడికి వస్తుంది. ఈడికి నుంచి అది టాంకి కాడికి పోతుంది సార్. అక్కడ కొత్త షెడ్ ఉన్నది. మేడారం జాతరే బాగా నిర్వహించుకుంటారు కదా ఆదివాసులు అందరూ కలిసి. మరి దానికి ముందు ఈ జాతర ఎందుకు నిర్వహిస్తారు? ఈ జాతర మేము ఇప్పుడు దేవుడు తీసుకుపోతాము. అప్పుడు జనాలకి దేవుడికి తీసుకుపోకపోతే మాకు మా వల్ల కాదు, జనాలల్లా మేము పోతలేము. అందుకనే తీసుకుపోయి ఆడ మొక్కులు పెట్టి, దండం పెట్టి, కొబ్బరికాయ కొట్టి, కుంకుమ పసుపు అవి ఇపపు సారా ఆడ చేసినాక వచ్చి ఈడ అందరూ అనుకుంటాం. మంగళవారం రోజు, బుధవారం రోజు, సోమవారం రోజు అన్నీ చేసుకుంటాము. లాస్ట్ రోజు ఏ వాళ్ళది వాళ్ళు పోయినాకనే గుడి శుభ్రం చేసుకుంటాము, మళ్ళీ గద్దె శుభ్రం చేసుకుంటాం సార్. ఈ చిలకల గుట్ట దగ్గరికి మీరు ఎట్లా, చిలకల గుట్ట కావచ్చు, ఇంకా గుట్టలు కావచ్చు, ఏం గుట్టలు ఉన్నాయి ఇక్కడ, ఏం పూజలు నిర్వహిస్తారు చెప్తాం. ఇది చిలకల గుట్ట ఒకటి ఉన్నది, సమ్మక్క ఉండేటి, పోతరాజు గుట్ట ఒకటి ఉన్నది, గోవిందరాజు గుట్ట ఉన్నది, పాకరాత్రి గుట్ట ఉన్నది, దేవునిది అని దేవుని గుట్ట లీన ఉన్నది. ఆ దేవునికి పేరు గుట్టకు కొబ్బరికాయలు ఈయనే మొక్కుంటాం. అమ్మకు చేత కాదు, గుట్టక్క లేదు. సార్లమ్మ సమ్మక్కకు అయితే గదికాడికి కొట్టుకుంటాం సార్. ఇక్కడ మేము చేసే పైతారాము దాని భూములు, దాని నేలు, దాని జాగాలు, దాని కాయలు, ఇప్పకాయలు, మన మురళికాయలు ఆ దేవునిది. చెట్టు ఎప్పుడు పుట్టిందో, పుట్ట ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టిన చెట్టు పుట్టకు మేము మొక్కుతున్నాం సార్. మేము చేసింది ఏం లేదు, దేవుడని మొక్కుతాము, అది పూజ చేసుకుంటాము. మాకు మంచి చూసుకుంటుంది, మాకు మంచి ఆకరించుతుంది. ఏ రోగాలు వచ్చినా కానీ దేవునికి మొక్కుంటాం సార్. అమ్మ ఏం నిర్వహిస్తారమ్మా ఈ జాతర నడుపుకుంటుంటారా? ఎట్లా పూజారి చేసినాక మేము కూడా మొక్కు చేస్తాం సార్. అన్నీ మీరు పండుగ నిర్వహిస్తారు కదా, ఈ జాతర జరుపుకుంటారు కదా, ఎక్కడి నుంచి పెట్టుకుంటారు మీ బంధువులను వాళ్ళను? ఇక్కడనే నాకే పని చేస్తాం. మీ ఇంటికి ఎంతమంది వచ్చారు? మా ఇంటికి మేము 3, మా ఆయన, మా బిడ్డ, నేనే. అమ్మా ఇప్పుడు మీకు ఛత్తీస్గఢ్ నుంచి ఎంతమంది వచ్చారమ్మా? ఏం సార్, నన్ను ఇక్కడ పెళ్లి చేసిన ఎంత వేసినట్టుగా ఈడ మా మామ ఫస్ట్ వచ్చినాడు. ఈడ ఫారెస్టర్ మాకు పట్టలేదు. అమ్మా ఇప్పుడు పూజలు ఈ పోతరాజు జాతర నిర్వహిస్తారు కదా, ఏమేమి చేస్తారు ఆచారం? ఇక్కడ మేము ఇక్కడనే ఉంటాం సార్. ఇక్కడనే శశివారం ఇక్కడనే ఉంటాం. అమ్మా జాతరకు మీరు అందరు కలిసి చేసుకుంటారా? అందరు కలిసి చేస్తాం. ఎట్లా, ఎంతమంది? అంతే కుటుంబాలు, ఇక్కడ ఉండని వాళ్ళు అంత కుటుంబాలు. మేమే 2 కాదు, అంత కుటుంబాలు. మేడారంకి వెళ్ళారా మీరు? వెళ్ళాం సార్. ఎప్పుడు వెళ్తారు? నిన్న వెళ్ళాం. వీడియో రాజుతో అశోక్ న్యూస్ మేడారం నుంచి. మేడారం జాతరలో భక్తుల కోసం ఫన్ గేమ్స్ జోన్ ఏర్పాటు చేశారు. ఇక గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. మేడారం జాతరలో జాయింట్ వీల్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. జాయింట్ వీల్ ఎక్కి మేడారం పరిసర ప్రాంతాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పబ్లిక్. షాపింగ్, రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. జాయింట్ వీల్, టాయ్ ట్రైన్, బ్రేక్ డాన్స్, ఓబుల్ షాట్, అదేవిధంగా హిల్ క్లైంబింగ్, రింగ్ గేమ్స్ ఆడుతున్నారు. మేడారంలోని ఫన్ గేమ్స్ పైన మరింత సమాచారం హరిత అందిస్తారు. 2 ఏళ్లకొకసారి జరిగే గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి వివిధ ప్రాంతాల నుంచి పబ్లిక్ అయితే తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకి ఎంటర్టైన్మెంట్ కోసం రకరకాల గేమ్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ మనం మేడారం జాతరలోని గేమ్ జోన్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు జాయింట్ వీల్, దాంతోపాటు పిల్లలు ఆడుకునే రకరకాల గేమ్స్ కి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధమైన పెద్ద ఎత్తున ఏర్పాట్లు కనిపిస్తుంటాయి. అయితే
మేడారం జాతరకు వచ్చే భక్తులు ఆ మొక్కులను సమర్పించుకోవడం కావచ్చు, ఫ్యామిలీస్తో దావతులను చేసుకుంటారు. అదేవిధంగా పిల్లలతో వస్తారు కాబట్టి వారి కోసం కూడా ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ జోన్ దగ్గర వచ్చి కాసేపు రిలాక్స్ అవుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. రకరకాల గేమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మేడారం చుట్టుపక్కల దాదాపు ఒక 4-5 జాయింట్ వీల్స్ ను ఏర్పాటు చేసి పిల్లలకి అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే జాయింట్ వీల్ లో అనుమతిస్తున్నారు. అయితే చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా గేమ్ జోన్స్ కూడా చూడొచ్చు. రంగురంగుల లైట్ల నడుమ ఈ జాయింట్ వీల్ ఎక్కుతూ చాలా వరకు కూడా సెల్ఫీస్, ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. జాతర అంటేనే రకరకాల గేమ్స్ కావచ్చు, దాంతో పాటు లైఫ్ టైం గుర్తుండేలాగా ఇట్లాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన రంగుల రాట్నాలను మనం చూడొచ్చు. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంత మోడర్న్ ఎక్విప్మెంట్స్ తోటి ఇక్కడ జాయింట్ వీల్స్, దాంతో పాటు ఇట్లాంటి రంగుల రాట్నాలు, రకరకాల కార్టూన్ డిజైన్స్ తో చేసిన బొమ్మలతో చేసిన రంగుల రాట్నాలను మనం చూడొచ్చు. పిల్లలకి ఇట్లాంటి ఒక జాయ్ రైడ్ ను అందించేందుకు పేరెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి జాతరలో పిల్లలకు సంబంధించి ఇక్కడ కొంత జాయ్ రైడ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మాట్లాడదాం. అమ్మా, మీ పేరు? ఎట్లుంది ఇక్కడ జాతర? ఏంది, పిల్లలను తీసుకొచ్చారా? తీసుకొచ్చామండి, పిల్లలతో వచ్చామండి. బాగుంది. దర్శనం అయిపోయిందా? అయిపోయిందండి, బాగుంది. చాలా మంది వచ్చారు. ఎంత ఉన్నాయి మరి టికెట్ రేట్లు? ఇవి 50 రూపాయలు అంట, మనిషికి 50 రూపాయలు. ఇద్దరు పిల్లలకు 100 రూపాయలు తీసుకున్నారు. మాది పరకాల పెద్దగూడపాక, వరంగల్ డిస్టిక్ మాది. ఇక్కడ మా పిల్లలు తీసుకువచ్చినాం. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. 50 రూపీస్ ఒకరికి 1 మినిట్ చేస్తారు పిల్లల గురించి, వాళ్ళ ఆనందం గురించి అంతే. జాతర మెమొరీస్ బాగుంటుంది. తీసుకోవచ్చు, తీసుకుంటామండి ఇక్కడ వీడియోలకి. ఇట్లా ఎన్ని రోజులు ఉంటారు మరి ఇక్కడ జాతరకు వచ్చి? మేము 3-4 డేస్ ఉంటాం. ఎప్పుడైనా మాది ఇక్కడే కదా డిస్టిక్, మాది హన్మకొండ కాబట్టి ఎప్పటికి వస్తాం. మేము ప్రతి జాతరకి ఇక్కడికి వస్తాం. చాలా 4 రోజులు ఏమేమి చేస్తారన్న? మొక్కులు సమర్పించడము, ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి? ఫస్ట్ రోజు మన జంపాన్ని తీసుకొస్తారు, సెకండ్ సారి సారక్క తీసుకొస్తారు, 3వ రోజు సమ్మక్క తీసుకొస్తారు. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ జాతర. అనగా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. చూసిపోతాం. ఎప్పటికీ 2 ఇయర్స్కి ఒకసారి వస్తాం మేము. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఏడాది అయినా బాగుంటుంది. ఇలాంటి ఇప్పుడు ఇయర్ కాంగ్రెస్ హయాంలో బాగా జరుగుతుంది. ఓకే, రేవంత్ రెడ్డి గారు బాగా అద్భుతంగా చేశాడు. ఎక్కడ వచ్చినా రోడ్డు వరకు అయినాగా, పిల్లలకు మన లేడీస్కు బాత్రూమ్స్, లాట్రూమ్స్ అయినా అవైలబుల్ ఏదైనా బాగా అద్భుతంగా చేశాడు. జాతరలో చూడొచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం పూట అమ్మవారికి మొక్కులు సమర్పించడం కావచ్చు, దాంతోపాటు ఇట్లా సాయంత్రం పూట రిలాక్స్ అవుతూ పిల్లలతో కొంత ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ మనం గమనించవచ్చు. మేడారం జాతర దగ్గరికి వస్తే కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తం కూడా అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ ఉన్న కల్చర్ని కూడా తెలుసుకుంటారు. బ్రదర్, ఈ జాయింట్ ట్రైన్ ఉంది కదా, ఎంత టికెట్ ఎంత, ఎట్లుంది? పబ్లిక్ వస్తున్నారా? 50 రూపీ టికెట్. అందరు ఫ్యామిలీ కూర్చోవచ్చు దీనిలో, అందరూ కూర్చోవచ్చు దీనిలో, అందరూ ఎక్కొచ్చు, అందరూ ఎవరైనా ఎక్కొచ్చు. ఫ్యామిలీ ఉంటారు కదా, చిన్నపిల్లలు ఎవరు భయపడితే అందరూ కూర్చోడు దీనిలో. వాళ్ళ మమ్మీ వాళ్ళ పిల్లలు అందరూ కూర్చోవచ్చు. మేడారంకి వచ్చిన జాతరకు వచ్చిన 2 డేస్ ఉంటాం మేడం. దర్శనం అయిపోయింది, హ్యాపీగా అయిపోయింది. ఈసారి చాలా అద్భుతంగా అయింది. గేమింగ్ జోన్ లో ఆడుతున్న కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా, మీ పేరు? భద్రాచలం పక్కన బుర్గుంపాడు, మైథిలి. ఆడుకుంటూ వస్తున్నాం, అన్ని గేమ్లు ఆడుకుంటాం. జాయింట్ వీల్ ఎక్కడ ఎట్లా అనిపించింది? జాయింట్ వీల్ ఎక్కల, మేము ఎక్కము, చచ్చే భయం మాకు. గేమ్స్ ఏమేమి ఎక్కారు మీరు? జాయింట్ వీల్ ఎక్కిన, ఒక కార్ ఎక్కిన, చాలు. కానీ జాయింట్ వీల్ నుంచి మేడారం జాతర అంతా ఎట్లా అనిపించింది? మస్తు వండర్ఫుల్గా అనిపించింది నాకైతే. లైటింగ్ అంతా కలిపే వండర్ఫుల్గా, నైస్గా. గద్దలు ఏం కనపడట్లేదు అక్క ఇప్పుడు. వెదర్ మంచిగా ఉంది, నేచర్ వెదర్ అంతా బాగుంది. ఎంత ఉన్నాయి టికెట్ రేట్స్ మరి? టికెట్ 50, 200, 150 అట్లా. ఒక పావు గంట 10 నిమిషాలు. खेल सकते सभी, आप बच्चे सब, लड़की लड़का सब खेल सकते.
రైట్, ఇక్కడ మేడారం జాతరలో అయితే ఫన్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న గేమింగ్ జోన్లో అయితే పబ్లిక్ తాకిడి పెరుగుతోంది. దాదాపు 3-4 రోజుల పాటు మేడారం జాతరను విజిట్ చేస్తున్న వాళ్ళు ఇట్లాంటి గేమింగ్ జోన్కి వచ్చి కూడా కాస్త రిలాక్స్ అవుతున్నారు. పిల్లలకు ఎంటర్టైన్మెంట్గా తక్కువ ధరలో టికెట్లు కూడా అందుబాటులో ఉండడంతో కాస్త రిలాక్స్ అవుతున్నట్టు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే మేడారం జాతరలో జాయింట్ వీల్ కావచ్చు, జాయ్ రైడ్స్ని ఎంజాయ్ చేస్తున్న కిడ్స్ అయితే వాళ్ళ లైఫ్ టైంలో ఇది ఒక మెమరబుల్ డేగా కూడా చెప్తున్నారు. ఓవరాల్గా అయితే మేడారం జాతరలో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న గేమింగ్ జోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, మేడారం నుంచి. వింగ్స్ ఇండియా మెగా ఈవెంట్కి మరోసారి వేదిక అయింది హైదరాబాద్. రేపటి నుంచి 4 రోజుల పాటు బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా ఈవెంట్ జరగనుంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫక్కీ సహకారంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్వహించనున్నారు. ఇక భారత విమానయాన రంగ అభివృద్ధి, ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఈ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారు. వింగ్స్ ఇండియాలో ఆర్కా ఏవియేషన్, ఎయిర్బస్, ఎయిర్ ఇండియా వంటి 33 సంస్థలకి చెందిన విమానాలు బేగంపేట్కి రానున్నాయి. వింగ్స్ ఇండియా ఈవెంట్పై మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. వింగ్స్ ఇండియా ఈవెంట్కి మరోసారి వేదికైంది బేగంపేట ఎయిర్పోర్ట్. రేపటి నుంచి వెళ్ళి ప్రారంభంగా ఉన్న ఈవెంట్ దాదాపు 4 రోజుల పాటు జరగనుంది. ఇందులో ముఖ్యంగా అయితే ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, ఫిక్కీ అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఈవెంట్లో మొత్తం 4 రోజుల పాటు దాదాపుగా 33 కంపెనీలకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. అంటే ఈ రోజే కొన్ని ఆల్రెడీ మనం బేగంపేట ఎయిర్పోర్ట్లో చూడొచ్చు. ఈ రోజే కొన్ని విమానాలు అయితే ఇక్కడ హైదరాబాద్కి వచ్చాయి. ముఖ్యంగా భారత విమానయాన రంగ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, ఇండియన్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ రప్పించేందుకు ఈవెంట్ని గత కొంతకాలంగా అయితే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీంతోపాటు ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాల కోసం కూడా ఈవెంట్ ఎంతో దోహదపడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో 33 ఎయిర్ క్రాఫ్ట్స్, అంటే ఇప్పుడు ఆర్కా ఏవియేషన్ కావచ్చు, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, శక్తి ఏవియేషన్, డిఫెన్స్, ఎయిర్బస్, టెక్నాము, పొలారిస్, ఎయిర్ ఇండియా వంటి సంస్థలకు చెందిన దాదాపు 33 విమానాలు ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇటు B2B సెషన్స్ కావచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి విమానాలని చూడాలనుకునే సామాన్య ప్రజలకు కూడా ఇవి అందుబాటులో ఉంటున్నాయి. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎయిర్ ఇండియాకి సంబంధించి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశకు సంబంధించి 3 బోయింగ్ విమానాలు కూడా మన బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తున్నాయి. ఇందులో ఒకటి 787-9, 737-8 ఈ 3 విమానాలు అయితే ప్రత్యేక ఆకర్షణగా ఈ ఈవెంట్లో నిలవనున్నాయి. దీంతోపాటు వివిధ ఏవియేషన్ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఈ ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే మన మహారాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఏవియేషన్, ఇటు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది. దీంతోపాటు పలు ఏవియేషన్ ఏరోస్పేస్ కంపెనీస్ కావచ్చు, ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీలు తమ స్టాల్స్ని ఏర్పాటు చేశాయి. ఇవన్నీ కూడా 4 రోజుల పాటు జరగనున్న ఈవెంట్లో రేపు ఉదయం 10:30-11 గంటలకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వీటిని ప్రారంభిస్తున్నాడు. ఇందులో B2B సెషన్స్ కండక్ట్ చేస్తారు, B2G సెషన్స్ కూడా ఉంటాయి. మొత్తం వివిధ కంపెనీలతో MOUలు కూడా కుదుర్చుకునే అవకాశం అయితే ఇందులో ఉంది. దీంతో పాటుగా ఇటు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మన ఆల్రెడీ హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్టు, ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. దీంతోపాటు మన తెలంగాణలో ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, వాటికి సంబంధించి ఎక్కడి వరకు పనులు అయ్యాయి అనేది కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేసి దాంట్లో కూడా వచ్చే ఇటు అతిథులకి అయితే వివరించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం, నిజామాబాద్, నాగార్జున సాగర్ సంబంధించిన ఎయిర్పోర్ట్లు, అంటే నాగార్జున సాగర్లో వాటర్ ఏరోడ్రోమ్ అనేది కూడా నిర్మించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మనం స్టాల్లో అయితే స్పెషల్గా బోర్డ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఓవరాల్గా 4 రోజుల పాటు జరిగే ఈవెంట్కి ఫస్ట్ 2 రోజులు అయితే ఓన్లీ బిజినెస్, అంటే ఈ ఏరోస్పేస్ కంపెనీస్ కావచ్చు, ఏవియేషన్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కంపెనీస్ వాళ్ళ ప్రతినిధులకి మాత్రమే అలా ఉంటుంది. లాస్ట్ 2 రోజులు, అంటే చివరి 2 రోజులు దీనికి సంబంధించిన టికెట్స్ కూడా బుక్ మై షోలో ఉన్నాయి. 2 రోజులు ఎవరైతే ఈ టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు దీన్ని చూసి అయితే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ ఈవెంట్లో 4 రోజులు కూడా షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం కావచ్చు, ఇటు మార్క్ జెఫరీకి సంబంధించిన టీమ్స్, అంటే రేపు ఒక 4 షోస్, దాంతోపాటు మిగతా 3 రోజులు కూడా మొత్తం 4 రోజుల పాటు కూడా ఈ ఫ్లయింగ్ సెషన్స్ అయితే నిర్వహిస్తారు. కేవలం ఇది ఇక్కడి ప్రజలకి కావచ్చు, విమానాలని ఈ ఫ్లైకి సంబంధించింది వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికే ఈ స్పెషల్గా ఫ్లై అనేది కండక్ట్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.
హైదరాబాద్లో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు విమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య. రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, రద్దీ ప్రాంతాలలో 15 ప్రత్యేక టీమ్స్తో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. గత ఏడాది మహిళలను ఇబ్బంది పెట్టిన కేసుల్లో 3,600 మంది పోకిరీలను పట్టుకున్నామని తెలిపారు. ఇక సిటీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంటున్న డీసీపీ లావణ్యతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతిరోజు ఇటు మహిళలపై జరుగుతున్నటువంటి ఈవిటీజింగ్స్ కానీ లేదంటే వారిపై జరుగుతున్నటువంటి దాడులను నియంత్రించేందుకైతే హైదరాబాద్ సిపి సజనార్ ఆదేశాల మేరకు హైదరాబాద్లో షీ టీమ్స్ అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అయితే ప్రతినిత్యం పలు రకాలైనటువంటి ప్రణాళికలతో అయితే మహిళలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడతా ఉంది. మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు మేడం? మాకు ముఖ్యంగా షీ టీమ్స్, భరోసా, విమెన్ పోలీస్ స్టేషన్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, జువెనైల్ బ్యూరో యూనిట్, మహిళలే కాకుండా చిన్నపిల్లలకు కూడా మేము సర్వీస్ చేస్తాం. అంటే ముఖ్యంగా మనం చూస్తే మేడం, ఈ మధ్యలో ఈవిటీజింగ్ కేసెస్ కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా పరిచయాలు అయ్యి ఆ తర్వాత గొడవలు అవ్వడం, తర్వాత కొన్ని ఇష్యూస్ రావడం, సో ఈ ద్వారా రకమైనటువంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నట్టు తెలుస్తుంది కదా, దాన్ని ఏ విధంగా కంప్లైంట్స్ తీసుకున్నారు మేడం? దానిని మేము షీ టీమ్స్ ద్వారా రిసీవ్ చేసుకుంటాము. దాదాపు 1149 పిటిషన్లు గత సంవత్సరం మాకు రిసీవ్ అవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి డిస్పోజ్ కూడా చేయడం జరుగుతుంది. క్లయింట్ లేదా విక్టిమ్ రిక్వెస్ట్ మేరకు కంప్లైంట్ ఇచ్చి వార్న్ చేసి వదిలేయడము, లేదా వారిపై గ్రావిటీని బట్టి వాళ్ళపై యాక్షన్ తీసుకోవడము, వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడము, అట్లాగే పనిష్మెంట్స్ 1 రోజు నుండి మ్యాక్సిమం 7 రోజుల వరకు జైలు శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా మేడం, ఇటు ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి కేసెస్ నమోదవుతున్నాయి మేడం? అంటే షీ టీమ్స్ కానీ ఇటు భరోసాకి కానీ ఎలాంటి కేసెస్ రెగ్యులర్గా నమోదవుతున్నాయి? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వలన హెరాస్మెంట్కి గురవుతున్నటువంటి అమ్మాయిల పిటిషన్లు ఎక్కువగా మేము రిసీవ్ చేసుకుంటున్నాము షీ టీమ్స్లో. ఇందులో నేను చెప్పేది ఏంటంటే, యువత రెస్ట్రెయింట్ అనేది మెయింటైన్ చేయాలి. అమ్మాయిలు ఈ అబ్బాయితోటే ఉంటాను అనే ఉద్దేశంతో వాళ్ళు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినా కూడా పరిస్థితుల కారణాలతోటి వాళ్ళు బ్రేకప్ అవ్వడం అనేది జరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం ఎమోషనల్గా ఎంత ట్రామాటిక్ ఉంటుందో, వీళ్ళు పెట్టే ఇబ్బంది, అబ్బాయిలు పెట్టే ఇబ్బంది వలన అదొక నెక్స్ట్ లెవెల్ ట్రామా వాళ్ళకి ఉంటుంది. నీ ఫోటోలు ఉన్నాయి, నీ ఫోటోలు చూపిస్తాను, నేను సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంటారు. సో అబ్బాయిలని ముఖ్యంగా రెస్ట్రెయింట్ మెయింటైన్ చేయమని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా షీ టీమ్స్కి వచ్చినటువంటి పిటిషన్స్ మనకి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కింద రిజిస్టర్ అవుతాయి. అవి మార్నింగ్ మ్యాజిస్ట్రేట్ గారి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మా షీ టీమ్సే వాళ్ళని తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని గ్రావిటీ ఎక్కువ ఉన్నటువంటి కేసులు, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి పెళ్ళి డినై చేసే వాళ్ళవి, అట్లాగే రేప్, ఫోర్సిబుల్గా ఆ అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా బిహేవ్ చేసినప్పుడు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయించడం జరుగుతుంది. షీ టీమ్స్ దగ్గరుండి ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయిస్తారు. మేడం, ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లో ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ. ఇక్కడ కొంచెం మహిళలు వాళ్ళకు ఉన్నటువంటి విధి నిర్వహించేందుకు స్పీడ్గా వెళ్తుంటారు. సో ఇక్కడ కొంతమంది ఆకతాయిలు చేసేటువంటి చర్యలను ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారు, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మీరు గనక గమనించుకుంటే 2025లో దాదాపు 3,500 వరకు మేము రెడ్ హ్యాండెడ్ కేసెస్ పట్టుకోవడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, క్రౌడెడ్ ప్లేసెస్లో, వెదర్ ఇట్ కుడ్ బి ఏ బస్ స్టాండ్, వెదర్ ఇట్ కుడ్ బి ఏ కాలేజ్, వెదర్ ఇట్ కుడ్ బి ఏ స్కూల్, వెదర్ ఇట్ కుడ్ బి ఎనీ పార్క్, లేదా ఏదైనా ఎగ్జిబిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిబిషన్, ఇట్లాంటి ప్లేసెస్లో అమ్మాయిలు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఉన్నా కూడా ఆకతాయిలు అక్కడికి వచ్చి వాళ్ళని అల్లరి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంటారు. అందుకని చెప్పి ఎంటైర్ కమిషనరేట్లో దాదాపు 15 టీమ్స్ తోటి మేము నిఘా అనేది పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా బిజీ టైమ్స్, మార్నింగ్ స్కూల్ కాలేజ్కి వెళ్ళే టైం, ఆఫీస్కి వెళ్ళే టైం కానివ్వండి, మధ్యాహ్నం లంచ్కి బ్రేక్కి బయటకు వచ్చిన టైం కానివ్వండి, ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతున్న సమయం కానివ్వండి, ఈ సమయాలలో షీ టీమ్స్ యాక్టివ్గా మేము ఆల్రెడీ స్టడీ చేసి పెట్టుకున్నటువంటి హాట్స్పాట్ ఏరియాస్లో
ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది పెడతాము అండ్ ఆకతాయిలను పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఉమెన్ సేఫ్టీలో చాలా టైప్ ఆఫ్ హరాస్మెంట్ జరుగుతున్నాయి కదా, సో మిమ్మల్ని విక్టిమ్స్ ఎలా కాంటాక్ట్ అవుతున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అండ్ వాళ్ళకి మీరు ధైర్యంగా ఎలాంటి విషయాలు చెప్తారు, మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి? ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ డయల్ 100 లేదా డయల్ 112. ఇది కాకుండా డైరెక్ట్గా షీ టీమ్స్కి అప్రోచ్ అవ్వాలంటే వాట్సాప్ నంబర్ 9490616555 ఈ నంబర్కి గనక వాట్సాప్ చేస్తే మా వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు విక్టిమ్కి అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫర్దర్ ప్రాసెస్. అంటే మేడం ముఖ్యంగా చూస్తే మహిళలలో కొంత భయం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫిర్యాదు చేస్తే ఇంకేమన్నా ప్రాబ్లం ఎక్కువ అవుతుందేమో, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తుందేమో, లేదంటే సోషల్ మీడియా బెదిరింపులు ఇలా భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మేడం మీరు? భయం వీడండి. భయంతో మనసు అలాగే మన బ్రెయిన్ ఆలోచన శక్తి అనేది తగ్గుతుంది. దానితో మనము క్లారిటీతో డెసిషన్ మేకింగ్ చేయలేము. కాబట్టి ఫస్ట్ భయాన్ని దూరం పెట్టండి. మహిళలందరూ కూడా ధైర్యంగా ఫిర్యాదు చేసి వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లయితే మనతో ఇటు ఉమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య వివరాలు చెప్పడం జరిగింది. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. యువత పరిశ్రమలకు తగ్గట్టు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సరోజ వివేక్. విజయవాడలోని PB సిద్ధార్థ కాలేజీలోని బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు AI కంటే నిరంతర అభ్యాసంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చి ఉపాధి, ఉన్నత విద్యపైన అవగాహన కల్పించారు సరోజ వివేక్. ఈ కార్యక్రమంలో CII చైర్పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి, కాలేజీ డీన్ ప్రొఫెసర్ రాజేష్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఎందుకంటే ఆ ఏజ్లో ప్రతి చైల్డ్ అండర్ కాన్ఫిడెంట్, నేను కరెక్ట్ చెప్తున్నాను, కరెక్ట్ మాట్లాడడానికి కూడా భయపడే పిల్లలు, వాళ్ళకి ధైర్యం నింపి మీరు కూడా చేయగలరు అనే ప్రోత్సాహం ఇస్తే స్కై ఇస్ ద లిమిట్. చాలా బాగా చేస్తారు వీళ్ళంతా. సో నేను CII ఐవన్లో భాగంగా పనిచేశాను. చైర్మన్గా 2 సంవత్సరాలు, కంబైన్డ్ APగా ఉన్నప్పుడు కూడా ఉన్నాను, సెపరేట్ తెలంగాణ అయినప్పుడు కూడా చైర్మన్గా పనిచేశాను. CII వారికి నా తరఫు నుంచి విన్నపం ఏంటంటే, మెనీ కాలేజెస్ స్టూడెంట్స్ ఆర్ డిజర్వింగ్ కిడ్స్. మాకు ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ పరంగా చూస్తే స్టూడెంట్స్ మంచి క్వాలిటీ ఎంప్లాయీస్ కావాలి, పిల్లలకేమో మంచి ఉద్యోగ అవకాశాలు కావాలి. సపోజింగ్ ఇప్పుడు నీకు కూడా బిజినెస్ చేయాలని అనిపిస్తుంది, గుడ్. సపోజింగ్ నీ మైండ్ మెడిసిన్ చేయాలనిపించింది అనుకో, సో ఇట్ కంప్లీట్లీ మిస్ మ్యాచ్. నైదర్ యూ కెన్ డూ జస్టిస్ టు యువర్ పేరెంట్స్, నాట్ టు యువర్ సెల్ఫ్. మన ఇండియాలో ఏమవుతుందంటే తాతగారు డెత్ బెడ్లో ఉంటారు, తాతగారు ఆ మనవరాలు పెళ్లి చూడాలని ఎవరినో తెచ్చి కట్టుబెట్టేస్తారు. తర్వాత తను ఉంటుందా, వాడు బాగా చూసుకుంటాడా, విదిన్ 2 years డివోర్స్ అయిపోతుందా? డోంట్ గో బై ఎనీథింగ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. ఐఎమ్ కంప్లీట్లీ ఆన్ ది అదర్ సైడ్. యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీకేం చేయాలంటే అది చేయాలి. చదువుకోగానే బిజినెస్ చేయాలా, జాబ్ చేసి బిజినెస్ చేయాలా? దెర్ ఇస్ ISB మనకు హైదరాబాద్లో ఇండియన్ బిజినెస్ స్కూల్ ఉంది కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తర్వాత MBA గ్రాడ్యుయేట్ అవ్వడానికి అవకాశం దొరుకుతాయి. I wanted to do. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని అన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి. తెలంగాణ కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి కేశవరావు జాదవ్ అని, ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని అన్నారు. ఇక పదవుల కోసం ఆశపడని రాజకీయ యోధుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అని అన్నారు. ఇక పాశం యాదగిరి, విమలక్క హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేశవరావు జాదవ్ 93వ జయంతి నిర్వహించారు ఉద్యమకారులు. నిస్వార్థంగా ఉద్యమాల కోసం పనిచేసేవాళ్ళు, దేశం కోసం పనిచేసేవాళ్ళు, సమాజం కోసం పనిచేసేవాళ్ళు. అది తెలంగాణ సాయుధ పోరాటమైన, ఒక సోషలిస్ట్ ఉద్యమమైన, వెట్టి చాకిరి వ్యతిరేకంగా పోరాటమైన, దళిత ఉద్యమాలైన ఏవైనా కూడా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు. కొంతమంది ఉద్యమాలను కూడా తమ అవసరాల కోసం ఉపయోగించుకొని తద్వారా
ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నిచ్చెన పట్టుకొని పైకి ఎక్కిపోయి కింద వాళ్ళని తన్నేసి ద్రోహం చేసి ఉద్యమాలకు పదవులు పొందేవాళ్ళు కొంతమంది. పదవుల్ని తమ రాజకీయాలకు ఉపయోగించుకొని ఇప్పుడు చాలామందికి చాలా అవకాశాలు వచ్చినాయి. వాస్తవంగా చెప్పాలంటే అంటే విమర్శ అనుకోవద్దు, ఇక్కడ ఏదో రాజకీయాలు మాట్లాడడానికి మేము రాలేదు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత చేయొచ్చు తెలంగాణకు? ఎవరి త్యాగాల వల్ల, ఎవరి కష్టాల వల్ల, ఎవరి బాధల వల్ల, ఎవరి కన్నీళ్ళ వల్ల నీకు పదవులోకి వచ్చినారో మీరు వాళ్ళనే మర్చిపోతే మరి తెలంగాణకు ద్రోహం చేసినట్లు కదా అని చెప్పేసి మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు పైరవీలు చేసుకొని వాళ్ళ దగ్గరికి పోయి మాకు ఇంకోటి ఏదో ఇప్పించండి అని కాదు ఇవాళ అడగాల్సినటువంటిది. ఇవాళ ఎవరెవరైతే ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు కూడా ఉన్నారో వాళ్ళ మీద ఒక మోరల్ బాధ్యత ఉంటుంది. అయితే ఉద్యమకారులకు మీరు న్యాయం చేయండి, లేదా మీ పదవులకు రాజీనామా చేయండి. ఆ అడిగే దమ్ము మనం కేశవరావు జాదవ్ నుంచి నేర్చుకోవాలి తప్పనిసరి. కనీసం ఉస్మానియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకైనా జ్ఞాపకం ఉండాలి, చదువుకుంటున్నటువంటి విద్యార్థులకైనా జ్ఞాపకం ఉండాలి, ఉద్యమకారులని చెప్పబడుతున్నటువంటి వాళ్ళకైనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జ్ఞాపకం ఉండాలి. అతను ఉస్మానియాలో పనిచేస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్లకు ఇంగ్లీష్లో ఎంట్రన్స్ పెడితే చాలా కష్టంగా ఉంటుందని, ఆనాడు అసలు ఇంగ్లీష్ అనేటువంటిది ఒక సబ్జెక్టు మాత్రమే, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అట్లాంటివి ఏమి లేనటువంటి సందర్భంలో వాళ్ళు ఇక్కడికి వస్తే ఎంట్రన్స్ ఇంగ్లీష్లో ఉంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, ఆ పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి ఇబ్బంది పడతారు, అందులో పాస్ కావడం కూడా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి తెలుగులో ఎంట్రన్స్ పెట్టాలని చెప్పేసి తను కోరినటువంటి వ్యక్తి. మొత్తం తెలంగాణ అంతా కూడా కలదిరిగినటువంటి సందర్భం అది. తను చివరి క్షణం వరకు ఎవరికి లాలూచి పడడమో, ఎవరికి గులాంగిరిగా ఉండడమో ఇష్టపడని వాడు, ముక్కుసూటి మనిషి. ఎవరు బాధపడతారు, ఈ మాట మాట్లాడితే కొంతమంది బాధపడతారేమో, ముఖస్థుతి కోసం మాట్లాడాలా అనేటువంటి విషయాల్ని కూడా పట్టించుకోడు. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన మేడారం జాతర విశిష్టతను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని అన్నారు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ. ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగగా జాతర మేడారం పేరుగాంచిందని అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై డాక్టర్ మల్లికార్జున నాయక్ రచించిన మేడారం జాతర ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. చీఫ్ గెస్ట్గా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, జయప్రకాష్ నారాయణ, ట్రైబల్ వర్సిటీ వీసీ వైఎస్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఇక గిరిజన సంస్కృతిని, మేడారం జాతర ప్రాముఖ్యతను భవిష్యత్తు తరాలకు అందించడంలో ఈ పుస్తకం కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. దేశాల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి జ్ఞానం కాకుండా మన మూలాల నుంచి, మన సంస్కృతి సాంప్రదాయాల నుంచి జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే ప్రయత్నం సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా హేతుబద్ధంగా జరిగింది. అందుకు మనసారా అభినందిస్తున్నాను. మన దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని రీతిలో లక్షల మంది, కోట్ల మంది ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం మనం చూస్తున్నాం. 1.5 కోటి మంది సమ్మక్క సారలమ్మ ఈ జాతరలో. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంటారు, మరి రేపటి నుంచి 4 రోజుల్లో 2 కోట్లు కావచ్చు. గత సంవత్సరం మనం చూసాం మహాకుంభమేళ 66 కోట్ల మందిని అంచనా వేశారు 45 రోజుల్లో. మన తిరుమల రోజుకు సుమారుగా 80,000 మంది, 1,00,000 మంది దాకా. యాదగిరి గుట్ట రోజుకు 15,000 మంది. It is both a privilege and a deeply humbling moment for me to welcome to you all the release of my book, Medaram Jatara, Asian largest tribal festival, culture, faith and economy in the Sammaka Saraka Jatara. This book, it didn't begin as a publishing project. It's began a question. When I was first visited in Medaram, I was struck not only by the magnitude of the gathering, but by its millions of people came together. Yet there was no permanent temple, no priest monopoly, and no ticketing system, and no spiritual driven display. What I witnessed was something rare in the Medaram in the worldwide. A society organizing itself ethically at an extraordinary scale. I have given only moral support to him to write this book. I said nothing is documented very serious, very
academic point of view, no book has been found very seriously. So write a book with some serious academic interest. Definitely it will serve your purpose, serve the community purpose also. So that's how this book has seen the light today, is about to release the book. So this book, as I mentioned in this, is one of the largest human congregation in the world, where faith flows freely through forests, paths and memories. But Dr. Mallikarjun Nayak written a book with rare clarity and scholarly courage. To write a book on this needs a lot of courage. I congratulate Dr. Mallikarjun for attempting to write a book. Writing itself is an important exercise. And there is one writer who says writing is a kind of meditation. When I was going through the book yesterday, I got the book day before yesterday, so I was in Mulgu yesterday. In fact, had he told me before, we would have organized a book releasing ceremony in Medaram today in our university itself. But the right place also to kind of, launch a book on Medaram Jatra, Samaka Saraka Jatra. But then, of course, Hyderabad is an epicenter, therefore he must have thought about publicity. And we know that perhaps he was anticipating better publicity for book release in Hyderabad. హైదరాబాద్ గచ్చిబౌలిలో 72వ సీనియర్ జాతీయ మహిళల కబడ్డీ పోటీలు ప్రారంభించారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. ఇక ఈ నెల 30 వరకు పోటీలు జరగనున్నాయి. మహిళా క్రీడాకారులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని అన్నారు శివసేనారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని వీరేష్, జనరల్ సెక్రటరీ మహేందర్ రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్లు, కోచ్లు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. రెండవ సీనియర్ ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026 ఇక్కడ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ టోర్నమెంట్ 4 రోజుల పాటు సాగి 30వ తారీఖు రోజున క్లోజింగ్ సెరమనీ అవుతుంది. ఇందులో ఈ టోర్నమెంట్లో మొత్తం 48 మ్యాచెస్ జరుగుతాయి. ఆ 48 మ్యాచెస్లో గాను 28 టీమ్స్ డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ యొక్క టోర్నమెంట్లో సెప్టెంబర్లో జరగబోయే ఏషియన్ గేమ్స్కి సంబంధించినటువంటి మన ఇండియన్ కబడ్డీ టీంకి సంబంధించి ఆడవలసిన టీంని ఇక్కడ ఈ టోర్నమెంట్లో ఆ టీం ప్రాబబుల్స్ని ఈ టోర్నమెంట్లో సెలెక్ట్ చేస్తారు. నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్, హరీష్ రావులకు లేదని అన్నారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం. తెలంగాణను వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టిన విషయం అప్పుడే మర్చిపోయారా అని ప్రశ్నించారు ఫహీం. గతంలో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్లోకి ఎలా తీసుకున్నారని అన్నారు ఫహీం. బీఆర్ఎస్ భవన్లో రామారావు కంపెనీ ఏదైతే స్కిట్ చేసిరో, డ్రామా చేసిరో, రాజ్యాంగాన్ని లోక్సభ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, దళిత స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ గారిని కించపరిచే విధంగా నిన్న ఏదైతే డ్రామా చేసిర్రో వాళ్ళకొక సంగతి, ముఖ్యమైన విషయం ఏం తెలియజేస్తున్నాం టీఆర్ఎస్ల కంటే, ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల గురించి మంచి పనులు చేస్తుంటే తట్టుకోలేక అక్కాసు కక్కి మళ్ళీ ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని బదలాం చేసే కార్యక్రమంలో మీరున్నారని స్పష్టంగా దీంతో తెలిసిపోయింది. మీకు అసలు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే రిపబ్లిక్ డే నాడు ఆ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఒకడు బొర్లాడుతున్నాడు, తొరలాడుతున్నాడు, అటు ఉరుకుతున్నాడు, ఇటు ఉరుకుతున్నాడు అంటే మీకు రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉందో తెలిసిపోయింది. మీకు నిజంగా నైతిక విలువలు ఉంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలని మీ పార్టీలో చేర్పించుకున్నప్పుడు మీ నైతిక విలువలు ఎక్కడ పోయినాయి?
ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక రకాల హింసలకు వేధింపులకు గురవుతున్నారు. కానీ హైదరాబాద్ నగరంలో మహిళల భద్రత కోసం కృషి చేస్తున్నాయి షీ టీమ్స్. మహిళలు తమపై జరుగుతున్న వేధింపులు, హింసలపై ఫిర్యాదులు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇక మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో మహిళల భద్రతకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నాయి షీ టీమ్స్. మహిళల న్యాయం కోసం నిలబడుతూ పరిష్కారాలను అందిస్తూ వారి భద్రతను పరిరక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయమై నమ్మించి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు తీసుకొని బెదిరిస్తున్నారు ఆకతాయిలు. ఇలాంటి బాధితులకు షీ టీమ్స్ అండగా నిలిచాయి. క్షేత్రస్థాయిలోనూ షీ టీమ్స్ మఫ్తీలో తిరుగుతున్నాయి. నగరంలోని బస్టాండ్లు, కాలేజీలు, రద్దీ ప్రదేశాల్లో మఫ్తీలో నిఘా వేశాయి 15 షీ టీమ్స్ బృందాలు. 2025లో 3826 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆకతాయిలకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వగా నేర తీవ్రత ఎక్కువగా ఉన్న ఘటనల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి జైలుకు పంపారు పోలీసులు. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించి మహిళలను వేధిస్తున్నారు ఆకతాయిలు. 366 వేధింపుల కేసుల్లోని బాధితులకు అండగా నిలిచాయి షీ టీమ్స్. ప్రేమ, పెళ్లి మోసాల బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి మహిళ భద్రతగా ఉండాలంటున్నారు షీ టీమ్ సభ్యులు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఒక్క కాల్ చేస్తే మహిళలకు రక్షణ కవచంలా నిలబడటానికి షీ టీమ్స్ ఉన్నాయన్నారు. డైల్ 100 షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616555కు కాల్ చేయాలని సూచించారు సిపి.